హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. సౌత్ హైదరాబాద్ ఒక గేమ్ చేంజర్ కాబోతోంది అనడానికి మరొక గేమ్ చేంజింగ్ డెసిజన్ గవర్నమెంట్ తీసుకుంది. ఎస్, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య చాలా రేడియల్ రోడ్లు వేస్తుంది. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను. దాదాపు 60 రేడియల్ రోడ్లను ప్లాన్ చేసింది బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. వీటిల్లో 16 రోడ్లు ఒకసారి మొదటి దశలో, ఆ తర్వాత 16 రోడ్లు మరొకసారి, మొత్తం కలిపి 32 రేడియల్ రోడ్లు. ఆ తర్వాత ఈ 32 రేడియల్ రోడ్లను కలుపుతూ మరొక 28 రేడియల్ రోడ్లు. సో ఈ రకంగా మొత్తం 60 రేడియల్ రోడ్లను ప్రతిపాదించారు. ఇందులో హైలైట్ పాయింట్ ఏంటంటే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రీజనల్ రింగ్ రోడ్డు అమన్గల్ దగ్గర ఇప్పుడు అనుకుంటున్న దాని ప్రకారం ఆకుతోటపల్లి, ఇంకా అది కొద్దిగా ముందుకెళ్ళొచ్చు ఎందుకంటే అలైన్మెంట్ ఫైనల్ కాలేదు కాబట్టి. సో దాదాపు 41.5 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. అది హైలైట్ ఎందుకంటే మిగతా అన్ని రోడ్లు కూడా 150 ఫీటు 200 ఫీట్ ఉంటే ఇది ఒక్కటి మాత్రమే 330 ఫీట్ల వెడల్పుతో కడుతున్నారు. దానికి తోడు దీనికి అనుసంధానంగా దాని పక్కనే ప్యారలల్గా మెట్రో కూడా ప్రతిపాదించారు. అఫ్ కోర్స్ వెంటనే రాకపోవచ్చు, బట్ ప్రతిపాదించారు. సో మిగతా అన్ని రోడ్లకు దీనికి పూర్తిగా ఒక డిఫరెన్స్ ఉంది. సేమ్ టైం హైలైట్ ఉంది. 300 ఫీట్ 330 ఫీట్ వెడల్పు, అదే సమయంలో దీనికి పక్కనే ప్యారలల్గా మెట్రో రైల్. కాబట్టి మిగతా రేడియల్ రోడ్తో పోలిస్తే ఇది ఒక జంబో రేడియల్ రోడ్ అని చెప్పొచ్చు, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అని చెప్పొచ్చు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే హైలైట్ ఉంది, అక్కడికే వస్తున్నాను, చెప్తాను క్లియర్గా. సో రేడియల్ రోడ్డుకు సంబంధించి చూస్తే ఇది ఎందుకు స్పెషల్ అంటే ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ వేస్తున్న 330 ఫీట్ల రోడ్ ఇది. మొన్నటి వరకు 300 ఫీట్లు అనుకున్నాం, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 330 ఫీట్లు అవుతుంది. అది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మొదలై కొంగరకలాన్, కొంగరకుర్దు, రాచులూరు నుంచి మీర్ఖాన్పేట దాటి కొంచెం ముందు వరకు 16 కిలోమీటర్లు ఇప్పుడు ప్రతిపాదన ఫైనల్ అయ్యింది. రోడ్ సేకరణ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది, భూసేకరణ కూడా. ఇవాళ హైలైట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ 2,000 కోట్ల రూపాయలు దీనికోసం రిలీజ్ చేసింది. సో వాట్ నెక్స్ట్? పనులు ప్రారంభం అవ్వడమే నెక్స్ట్. ఓకే, పనులు ప్రారంభం అవ్వడమే నెక్స్ట్. సో క్లియర్ కట్గా చెప్పినట్టుగా అటు ఆచరణలో కనిపిస్తుంది, ఇటు ప్రభుత్వ చర్యలలో కనిపిస్తుంది, గ్రౌండ్లో కనిపిస్తుంది. చాలామంది ఎవరు మా దగ్గర నుంచి 300 ఫీట్ల రోడ్ వెళ్తుందంటే గుడ్డిగా నమ్ముతున్నారు. నా దగ్గర మ్యాప్ ఉంది, మ్యాప్ చూపించినా కూడా నమ్మకపోతే ఇక మిమ్మల్ని ఆ దేవుడు రక్షించాలి. 300 ఫీట్ల రోడ్డు పక్కన ఒక వెంచర్ చూపించి ఒక ప్రైస్ చెప్తే ఫిక్స్ చేసుకుని దానికి ఎక్కడో మా దగ్గర వస్తుందని చెప్పి ఎవరో గుడ్డిగా చెప్తే అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మాకు ఏమనాలో అర్థం కాదు. కానీ ఫ్యూచర్ సిటీ గ్రీన్ఫీల్డ్ హైవేకు 2,000 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ ఆమోదం, త్వరలో పనులు ప్రారంభం. విమానాశ్రయం నుంచి ఈ 4వ ఏదైతే పట్టణం ఉందో ఫ్యూచర్ సిటీ, అక్కడికి కేవలం 20-25 మినిట్స్లో రీచ్ అయ్యే రకంగా దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం అక్కడికి చేరుకోవడానికి కొత్తూరు నుంచి 200 ఫీట్ రోడ్ వెళ్తున్నాం, 11 కిలోమీటర్లు వెళ్తున్నాం. ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటిది దానికంటే ఇంకా వెడల్పైన రోడ్డు, పక్క నుంచే మెట్రో రైలు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఒక 5-6 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో. సో అందుకే తలమానికం కాబోతుంది ఈ ఫ్యూచర్ సిటీకి ఈ రోడ్డు. దానికోసం 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం లేటెస్ట్గా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఇక టెండర్స్ కాల్ఫర్ చేసి పనులు ప్రారంభించడమే తరువాయి. ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో ఈ 16 కిలోమీటర్లను కూడా డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ సెక్టర్గా ఫాస్ట్గా నిర్మాణం చేసే రకంగా 1 ఇయర్లో కన్స్ట్రక్షన్ పూర్తయ్యే రకంగా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఇది హైలైట్. ఫండ్స్ రెడీగా చేస్తుంది. కొంతమంది ఎవరో ఒక మిత్రుడు చెప్తున్నాడు, అతనికి అంతా ఎన్ఆర్ఐ బ్యాచ్ అంట. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు బాస్. ముఖ్యమంత్రి ఉంటాడో పోతాడో తెలియదు. డబ్బులే లేవు, పైసలు కాడ పైసలు లేనే లేవు ఖజానాలా, ఎడకెళ్ళి తెస్తారు? ఇవి మాటలు. మరి ఎడకెళ్ళి వచ్చిన 2,000 కోట్లు బాస్. ప్రతిదీ ఖజానాలో డబ్బులుండే ప్లాన్ చేయరు. ఇప్పుడు ఇంట్లో చాలామంది ఇంట్లో పెళ్లి పెట్టుకున్నప్పుడు పెళ్లికి 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అవుతాయి అనుకుంటే మొత్తం ఫండ్స్ రెడీగా ఎవ్వరి దగ్గర ఉండవు. పూలప్ చేసుకుంటాం, అప్పో సప్పో తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడమో ఏదో ఒకటి చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అది మన లెవెల్లో, ఇంటి లెవెల్లో ఆలోచిస్తుంది. ఇది రాష్ట్రానికి అప్పులు తీసుకోవడం పెద్ద ఇష్యూవా?
బోల్డ్ అన్ని భూములు ఉన్నాయి, భూములు తనఖా పెడతారు, అప్పులు చేస్తారు, కడతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే నిర్మాణం అవుతుంది. చంద్రబాబు గారు సైబర్ టవర్స్ కట్టేప్పుడు డబ్బులే పుష్కలంగా లేవు, అప్పుడు అప్పులే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎక్స్టెండ్ చేసిన, అవుటర్ రింగ్ రోడ్ కట్టినా, ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తి చేసిన, అవి అప్పులే, రెడీగా క్యాష్ లేవు. ఆ తర్వాత కేసీఆర్ చేసిన అప్పులు కావా అవన్నీ? ప్రభుత్వ ఖజానాలో రేవంత్ రెడ్డి దగ్గర పైసలే లేవు, ఏడకెళ్ళి చేస్తారు ఇవన్నీ? ప్రాజెక్టు రూపకల్పన అయ్యి దాంట్లో ఫీజిబిలిటీ ఉంటే డబ్బులు యాడికెళ్ళని వస్తాయి. అది సింపుల్ లాజిక్. మెట్రో పూర్తి స్థాయిలో డబ్బులు ఉండి కట్టారా? మెట్రో అప్పు తీసుకొచ్చా కట్టారు కదా. ఫస్ట్ ఫేజ్ బ్రహ్మాండంగా నడవట్లేదు, డబ్బులుండి కట్టారా? ఈ మాటలు వింటుంటే నిజంగా వీళ్ళు చదువుకున్నారా లేదా, అంతంత దూరదేశాలు పోయి ఎట్లా ఉద్యోగాలు చేస్తున్నారా అని అనుమానం వస్తుంది. చాలా వేగ్గా ముఖ్యమంత్రిని మార్చేస్తారు. గత 20 సంవత్సరాలుగా ఏదైనా ఒక రాష్ట్రాన్ని చూపించండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చింది. పెద్ద పెద్ద అలిగేషన్ ఉన్న అక్కడ సిద్ధరామయ్య మార్చట్లేదు. ఇమ్మీడియట్ స్ట్రాంగ్ ఆల్టర్నేట్ ఉన్నాడు అక్కడ. సిద్ధరామయ్యకు స్ట్రాంగ్ ఆల్టర్నేట్ డీకే శివకుమార్. ఇన్ఫాక్ట్ ఆయన సీఎం కావాల్సింది మొన్న ఎలక్షన్స్ కాగానే. అంత డబ్బులు ఖర్చు పెట్టాడు ఆయన, మొత్తం సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేశాడు. ఆయన సీనియారిటీ పేరిట సిద్ధరామయ్యని కూర్చోబెట్టారు. సిద్ధరామయ్య టైం పూర్తి చేసుకుంటాడు. సివియర్ అలిగేషన్స్ ఉన్నాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆయన భార్యకు ప్లాట్ కేటాయించుకున్న అలిగేషన్స్ ఉన్నాయి. అంటే సివియర్ అలిగేషన్స్ ఉన్నాయి. సేమ్ టైం స్ట్రాంగెస్ట్ ఆపోనెంట్ ఉన్నాడు, ఆల్టర్నేట్ ఉన్నాడు లీడర్. అయినా కూడా కర్ణాటకలో మార్చట్లేదు. మరి తెలంగాణ? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగెస్ట్ ఆల్టర్నేట్ లేడు రేవంత్ రెడ్డికి. యాక్సెప్టబుల్ ఫేస్ లేదు. అఫ్ కోర్స్ కొంతమంది ప్రయత్నం చేస్తుండొచ్చు వారికి, కానీ ఏకాభిప్రాయం కుదిరే లీడర్ లేడు. సెకండ్ థింగ్, రేవంత్ రెడ్డి మీద సివియర్ అలిగేషన్స్ లేవు ఇప్పటి వరకు. ఇంకెందుకు మారుస్తారు? ఈ రెండే కదా రీజన్స్. సో ఇంకొకటి, గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తన ముద్రను పోగొట్టుకుంటుంది. తరచూ ముఖ్యమంత్రుల్ని మార్చట్లేదు. ఇక అవుతుందా కాదా ఫ్యూచర్ సిటీ అంటారు. భూములు 14,000 ఎకరాలు రెడీగా ఉంది. కేసీఆర్ రెడీగా ల్యాండ్ బ్యాంక్ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిపోయాడు. పవర్ గ్రిడ్, ఆ రూట్ వెళ్ళే వారికి తెలుస్తుంటుంది. పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అది, దాని చేతిలో ఉంది. అక్కడ పెద్ద పవర్ గ్రిడ్, మొత్తం పవర్ అందుబాటులో ఉంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూడున్న తర్వాత కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్ కాదు అంటే ఇంకేం పాసిబిలిటీ కావాలి మీకు? సరే లిమిట్. ఇక ఈ రోడ్డుకు సంబంధించిన హైలైట్స్ ఒకసారి చూస్తే మాత్రం, విమానాశ్రయం నుంచి 4 నగరానికి రహదారి, 330 అడుగుల వెడల్పు, 9 రేడియర్ రోడ్లలో ఇదే పెద్దది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ వరకు అనుసంధానం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర రావిరియాల నుంచి ప్రారంభం. రంగారెడ్డి జిల్లా అమన్గన్ మండలం ఆగుతోటల వరకు నిర్మాణం అని చెప్పి హైలైట్స్ కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంతెంత ల్యాండ్ అనే డీటెయిల్స్ కూడా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఫస్ట్ దొలిదశలు అంటే మొత్తం ఓఆర్ఆర్ టు RRR వరకు వెళ్లే దాన్ని 2 భాగాలుగా చేశారు. మొదటి దశలో 20 కిలోమీటర్లు అంటున్నారు. దీంట్లో 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. రేడియల్ రోడ్డు తొలి దశ కోసం 6 మండలాల్లోని 15 గ్రామాల్లో 916 ఎకరాలు సేకరించనున్నారు. మహేశ్వరం మండలం కొంగర కుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూరు, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, అదే రకంగా కడతాల్ మండలాల్లో కడతాలు, ముచ్చర్ల, అమన్గల్ మండలంలో అమన్గల్, ఆకుతోటపల్లి, యాచారం మండలం కుర్మిద్ద, ఇబ్రహీంపట్నం మండలం ఫిరోజ్గూడ, కొంగరకల ఉన్నాయి. వీటిలో మొత్తం 916 ఎకరాలలో 568 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంది. 158 ఎకరాలు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించింది. 169 ఎకరాలు అటవీ భూమి ఉంది. ఆ తర్వాత అసైన్డ్ భూమి 23 ఎకరాలు ఇట్లా ఉంది అని చెప్పి డివైడ్ చేశారు. ఇదంతా పూర్తి చేసిన తర్వాత దీంట్లో ఎవరి బాట ఎంత అనేది కూడా డిజైన్ చేసి దానికి అనుగుణంగా చేస్తున్నారు. సేమ్ టైం ఇంకొక విధానాన్ని కూడా ప్రతిపాదించారు. అయితే ఆ విధానానికి సంబంధించి నా దగ్గర డీటెయిల్స్ పూర్తిగా లేవు, నేను దాని మీద మళ్ళీ సేకరిస్తాను. బట్ ఇంట్రోడక్షన్ 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, ఈ రేడియల్ రోడ్ ఏదైతే వస్తుందో 330 ఫీట్లది, దాని పక్కనే లేదు మిడిల్లో ఇదేస్తారు, ఇది మెట్రోకి ప్రొవిజన్ ఇస్తారు, మెట్రో పిల్లర్లకి. అయితే దానికి అటుపక్కన 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్, ఇటు పక్కన 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా, కొంత లాజిస్టిక్స్ పార్క్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ పెద్ద ఎంప్లాయ్మెంట్ రాదు, బట్ సమ్వాట్ దాన్ని కూడా రోడ్డుకు అనుగుణంగా ఉంది కాబట్టి కొంత దాన్ని డెవలప్ చేసే ప్రతిపాదన కూడా పెడుతున్నారు. ఆ ప్రతిపాదన ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, 2 రకాలుగా 2 క్లస్టర్లుగా అని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఇది మాత్రం హైలైట్. ఫస్ట్ 20 కిలోమీటర్లకు సంబంధించి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫస్ట్ 20 కిలోమీటర్ల బిట్ ఏదైతే ఉందో మొదటి దశలో చేపట్టబోతున్న ఈ 330 ఫీట్ల రేడియల్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఇక నెక్స్ట్ పనులు ప్రారంభమే తరువాయి. 1 yearలో ఆ రోడ్డు పూర్తయితే ఫ్యూచర్ సిటీకి అదే మెయిన్ రోడ్ అవుతుంది.
మిగతా రోడ్లు కావు. అటు సాగర్ రోడ్డు కాదు, ఇటు ఇది కాదు, మెయిన్ రోడ్ అయ్యేది అది. ఓకే, సో అది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న హైలైట్. అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, కడతాల్, అమన్గల్, కందుకూరు ఏరియాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను సంప్రదించవచ్చు. అదే రకంగా బెంగళూరు హైవే, విజయవాడ హైవే, నాగ్పూర్ హైవే, బాంబే హైవే అండ్ వరంగల్ హైవే కూడా మంచి సూటబుల్ ప్లాట్స్ ఉన్నాయి. డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ వెంచర్లు. మీ బడ్జెట్ 10-12 లక్షల నుంచి మొదలైతే ₹1,00,00,000 వరకు సూట్ అయ్యే మంచి టైలర్ మేడ్ వెంచర్లు నా దగ్గర ఉన్నాయి, నన్ను సంప్రదించవచ్చు. అదే రకంగా రీసేల్కి సంబంధించిన ప్లాట్స్ ఉంటే కూడా నన్ను సంప్రదించవచ్చు. ఎవరైనా 5-6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ప్లాట్ కొని దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకుని వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. మా అధిరన్ గ్రూప్లో ఆ ప్లాట్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ఉన్నాయి, వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్కి. మీరు అలా సెక్యూర్ చేసుకుంటే దాన్ని రీసేల్ చేసుకోవడం కూడా చాలా సులువు అవుతుంది, అట్రాక్టింగ్గా ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఉండి, గేట్ ఉండి, నీట్గా కనిపిస్తే దాన్ని కొనే వాళ్ళు కూడా సిద్ధపడతారు. సో కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, మా సర్వీసెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.